రైట్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు టెస్ట్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేశాను. టోర్నమెంట్కి సంబంధించి 100 క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్పై ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది. ఓకేనా, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకోటి ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ సీడింగ్. ఒలింపిక్ సిస్టంలో సీడింగ్ ఎట్లా ఇస్తారు అవి వచ్చేసి ఒక 10 క్వశ్చన్స్ అడిగాను. ఆ 10 క్వశ్చన్లకు నేను సంబంధించి ఒక వీడియో సపరేట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చేయను, అంటే ఎంత లెంతీ వీడియో అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంటే డైరెక్ట్ బిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఊరికే చదువుకుంటూ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. చూద్దాం. టోర్నమెంట్కి సంబంధించి 100 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. బటన్ రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు నేను ఏదైతే ఎగ్జామ్ పెట్టానో టోర్నమెంట్ ఎగ్జాము, ఆ యొక్క పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకొని, ఆ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క వీడియోస్ చూడండి. అప్పుడు చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నాకౌట్ టోర్నమెంట్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ నాకౌట్ టోర్నమెంట్? నాకౌట్ టోర్నమెంట్ అనేది ఎన్ని రకాలు అని. నాకౌట్ టోర్నమెంట్ మామూలుగా నాకౌట్ టోర్నమెంట్ 2 రకాలు. ఓకేనా, నాకౌట్ టోర్నమెంట్ 2 రకాలు. అవేంటంటే సింగిల్ నాకౌట్ టోర్నమెంట్, సింగిల్ నాకౌట్, 2 డబల్ నాకౌట్. సింగిల్ నాకౌట్ టోర్నమెంట్, డబల్ నాకౌట్ టోర్నమెంట్. ఓకేనా. ఇది లేదు నాకౌట్ టోర్నమెంట్నే మళ్ళీ ఇంకొక రకం కూడా చెప్పొచ్చు, 5 అని చెప్పొచ్చు. ఇప్పుడు నాకౌట్ టోర్నమెంట్ ఎన్ని రకాలంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దీనికి ఇవ్వాలి, 2కి ఇవ్వాలి. సెకండ్ ప్రిఫరెన్స్ 5కి ఇవ్వాలి. అంటే ఆప్షన్లో 2 లేకపోతే 5కి ఇవ్వాలి. ఆప్షన్లో 2 ఉండి 5 ఉంటే 2కి ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ 2కి ఇవ్వాలి, తర్వాత 5కి ఇవ్వాలి. నాకౌట్ టోర్నమెంట్ ఎన్ని రకాలు? ఫస్ట్ ప్రిఫరెన్స్ 2, సెకండ్ ప్రిఫరెన్స్ 5. ఇవి ఏంటో చూద్దాం నాకౌట్ టోర్నమెంట్. ఓకేనా. ఫస్ట్ సింగిల్ నాకౌట్, డబల్ నాకౌట్, కన్సలేషన్, తర్వాత వెగ్నాల్డ్ టోర్నమెంట్. ఓకేనా. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సలేషన్, వెగ్నాల్డ్, తర్వాత ముల్లర్ అండర్సన్. ఓకేనా. ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? నాకౌట్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. ఇవి 2 ఆప్షన్లు ఉన్నా కూడా 2కే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లేకపోతే 5కి ఇవ్వాలి. ఇది చూడు, సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్. ఓకేనా. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సలేషన్ టోర్నమెంట్, వెగ్నాల్ టోర్నమెంట్, ముల్లర్ అండర్సన్. అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా సింగిల్, డబుల్, ఇది ఆటోమేటిక్ సింగిల్ డబుల్ వస్తుంది. ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఈ 3, సిబిఏ, కన్సలేషన్ టోర్నమెంట్, వెగ్నాల్ టోర్నమెంట్, ముల్లర్ అండర్సన్. కన్సలేషన్ కూడా దీంట్లో రకాలు, కన్సలేషన్ 1 ఉంటుంది, కన్సలేషన్ 2 ఉంటుంది. అవి నెక్స్ట్ మనం చెప్పుకుందాం. ఓకేనా. ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ 2, తర్వాత 3కి ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన టోర్నమెంట్లో విజేతలను త్వరగా నిర్ణయించలేము. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టోర్నమెంట్ విన్నర్స్ కెనాట్ బి డిసైడెడ్ ఇన్స్టెంట్లీ. అంటే త్వరగా నిర్ణయించలేము. ఈ రకమైన టోర్నమెంట్లో రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఈ రకమైన టోర్నమెంట్లో విజేతలు త్వరగా నిర్ణయించలేము అంటే చూడండి, మనం నాకౌట్ తీసుకుంటే నాకౌట్ అనేది త్వరగా విజేత నిర్ణయించవచ్చు నాకౌట్. కానీ లీగ్ టోర్నమెంట్లో ఎక్కువ రోజులు కండక్ట్ చేస్తాం ఈ లీగ్ టోర్నమెంట్లో. సో కాబట్టి లీగ్ టోర్నమెంట్లో విజేతను త్వరగా నిర్ణయించలేము. త్వరగా అంటే ఎక్కువ రోజులు కండక్ట్ చేస్తాము, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ వ్యయంతో కూడుకున్నది, అధికారుల దక్షత కూడా దీంట్లోనే కోల్పోతాం ఇది లీగ్ టోర్నమెంట్లో. నాకౌట్ టోర్నమెంట్ అనేది ఖర్చు తక్కువ, సమయం తక్కువ కాబట్టి మనము నిర్వహించే రోజులు కూడా తక్కువ కాబట్టి విజేతను ఈజీగా త్వరగా నిర్ణయించవచ్చు. కానీ లీగ్ టోర్నమెంట్ను త్వరగా నిర్ణయించలేము. అది ఆన్సర్. ఓకేనా. సెకండ్, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ కాబట్టి అంత చూడట్లేదు, ఎక్స్ప్లెనేషన్ చూడండి. నెక్స్ట్, ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ సీడింగ్ అని ఏ టోర్నమెంట్ను అంటారు? ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ సీడింగ్ను ఏ టోర్నమెంట్ అంటారంటే
ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ క్రియేటింగ్ను ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ టోర్నమెంట్ ఏంటంటే నాకౌట్ టోర్నమెంట్ పిలుస్తారు. నాకౌట్ టోర్నమెంట్ పిలుస్తారు. చూడండి, నాకౌట్ టోర్నమెంట్ ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ టోర్నమెంట్ అని పిలుస్తారు. నాకౌట్ టోర్నమెంట్కు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అవి ఎలాగో చూద్దాం. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను నేను. ఫస్ట్ వన్ డిస్పోజ్ టోర్నమెంట్ అంటారు. డిస్పోజ్ టోర్నమెంట్ అంటారు. 2 సడన్ డెత్. ఇవి నాకౌట్ టోర్నమెంట్కి మరొక పేర్లు. ఇవి డిస్పోజ్ టోర్నమెంట్ అంటారు, సడన్ డెత్ టోర్నమెంట్ అంటారు, తర్వాత ప్లే ఆఫ్ టోర్నమెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ముల్లర్ అండర్సన్ టోర్నమెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎలిమినేషన్ టోర్నమెంట్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ టోర్నమెంట్ అని కూడా అంటారు. అయితే చూడండి, నాకౌట్ టోర్నమెంట్ మరొక పేర్లు ఇవి. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్, ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ టోర్నమెంట్ అని ఈ కింది ఏ టోర్నమెంట్ అంటారంట? నాకౌట్ టోర్నమెంట్ అంటారు. ఓకేనా. నాకౌట్ టోర్నమెంట్లో కూడా మళ్ళీ అనదర్ నేమ్స్ చూడండి. డిస్పోజ్ టోర్నమెంట్ నాకౌట్ టోర్నమెంట్ అంటారు, సడన్ డెత్ అంటారు, ప్లే ఆఫ్ టోర్నమెంట్ అంటారు, ముల్లర్ అండర్సన్, ఎలిమినేషన్, ఒలింపిక్ సిస్టమ్. అయితే దీన్ని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, నాకౌట్ టోర్నమెంట్ మనం ఏదైనా టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు మనం గెస్ట్ను పిలుస్తాం, ఈజీగా గెస్ట్ను పిలుస్తాం కదా. సో ఇక్కడ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, నాకౌట్ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు మనము డిఎస్పిని ఎంఈఓను, నాకౌట్ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు డిఎస్పిని ఎంఈఓను గెస్ట్గా పిలిచాము. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కే అంటే నాకౌట్ టోర్నమెంట్, దానికి అనదర్ నేమ్స్. డి అంటే డిస్పోజ్ టోర్నమెంట్, ఎస్ అంటే సడన్ డెత్ టోర్నమెంట్, పి అంటే ప్లే ఆఫ్ టోర్నమెంట్, ఎం అంటే ముల్లర్ అండర్సన్, ఈ అంటే ఎలిమినేషన్, ఓ అంటే ఒలింపిక్ సిస్టమ్ టోర్నమెంట్. ఓకేనా. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి డిఎస్పిని ఎంఈఓని గెస్ట్గా పిలిచాము మన నాకౌట్ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు. ఓకేనా. డిస్పోజ్, సడన్ డెత్, ప్లే ఆఫ్, ముల్లర్ అండర్సన్, ఎలిమినేషన్, ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ టోర్నమెంట్. ఓకేనా. ఇవి నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి అనదర్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, టోర్నమెంట్లో ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నప్పుడు ఈ రకమైన టోర్నమెంట్ పద్ధతిని ఉపయోగిస్తారు. దిస్ టైప్ ఆఫ్ టోర్నమెంట్ మెథడ్ యూజ్డ్ వెన్ ద మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ పార్టిసిపేటెడ్. అంటే ఎక్కువ మంది టీమ్స్ అని అడిగితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎక్కువ మంది ప్లేయర్స్ అని అడిగాడు. ప్లేయర్స్ అని అడిగినప్పుడు ఛాలెంజ్ టోర్నమెంట్ వస్తుంది. ఎక్కువ మంది ప్లేయర్స్ అని అడిగితే ఛాలెంజ్ టోర్నమెంట్, లేదు ఎక్కువ టీమ్స్ అని అడిగితే లీగ్ టోర్నమెంట్. ఇది దీనికి డిఫరెన్స్. ఎక్కువ టీమ్స్ అని అడిగితేమో లీగ్ టోర్నమెంట్, ఎక్కువ మంది ప్లేయర్స్ అని అడిగితేమో ఛాలెంజ్ టోర్నమెంట్. ఈ ఛాలెంజ్ టోర్నమెంట్లో కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొంటే కింగ్స్ వే మెథడ్లో ఉపయోగిస్తారు. తక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటే పిరమిడ్ ఉపయోగిస్తారు. ఓకేనా. అర్థమైందా. చూడండి, ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొన్నప్పుడు ప్లేయర్స్ అంటే ఛాలెంజ్ టోర్నమెంట్, టీమ్స్ అంటే లీగ్ టోర్నమెంట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బైస్ అనేది టీంలోకి ఈ రౌండ్లో ఇవ్వబడుతుంది. ఈ టీమ్స్కు బైస్ ఏ రౌండ్లో ఇవ్వబడుతుంది అంటే బైస్ అనేది ఫస్ట్ మనకు మొదటి రౌండ్లో ఇవ్వబడుతుంది. ఫస్ట్ రౌండ్లో ఇవ్వబడుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 6 టీమ్ తీసుకుందాం. 1 2 3 4 5 6 టీమ్ తీసుకుంటే ఇక్కడ బై ఎన్ని వస్తాయి? 8 - 6 అంటే 2 బైస్. ఓకేనా. బై ఇక్కడ తర్వాత ఆటోమేటిక్గా ఓకే. ఇక్కడ ఎక్కడ ఇచ్చాము? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లోనే బై ఇస్తాము. సెకండ్ రౌండ్లో ఇవ్వము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రౌండ్ ఆడిన తర్వాత సెకండ్ రౌండ్లో బై ఇచ్చామంటే వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో బై అనేది
సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఎక్కడ ఇవ్వకూడదు, ఓన్లీ ఫస్ట్ రౌండ్లోనే ఇవ్వాలి బై అనేది. ఓకేనా. నెక్స్ట్ 6th వన్. ఒక టోర్నమెంట్లో 62 జట్లు పాల్గొనవచ్చు. బైస్ల సంఖ్య 62 జట్లు. ఎన్ని జట్లు అంట? 62 జట్లు అంటే 62 టీమ్స్ పాల్గొన్నాయంట. 62 టీమ్స్ పాల్గొంటే బైస్ ఎన్ని వస్తాయంట? బైస్ ఏంటంటే, బైస్ కనుక సూత్రం ఏంటంటే అధిక పవర్ ఆఫ్ సంఖ్య, ఏదైతే అధిక పవర్ ఆఫ్ సంఖ్య అయితే ఉందో దాని నుంచి వచ్చిన సంఖ్యను వచ్చిన టీమ్స్ని తీసేయాలి. ఇక్కడ 62కు పవర్ ఆఫ్ సంఖ్య అధిక సంఖ్య ఏది ఉంటుంది? ఇప్పుడు 64 ఉంటుంది. చూడండి ఇక్కడ పవర్ ఆఫ్ సంఖ్య ఏంటి? 2, 4, 8, 16, 32, 64, 128 ఇట్లా వస్తాయి పవర్ ఆఫ్ సంఖ్య. సో ఇక్కడ 62 అనేది ఎక్కడ ఉంది? 32, 64. 64 బిలో ఉంది కాబట్టి పవర్ ఆఫ్ సంఖ్య 64 మైనస్ 62 ఈజ్ ఈక్వల్ 2 బైస్ వస్తాయి. ఇది ఆన్సర్ ఏది 6th క్వశ్చన్కి. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేసి టోర్నమెంట్లో పాల్గొన్న జట్లను క్వార్టర్గా విభజన చేయటం. టోర్నమెంట్లో పాల్గొన్న జట్లను విభజన అంటే 4 క్వార్టర్లుగా విభజన చేయడానికి సూత్రం అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12 టీములు తీసుకున్నాం అనుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 టీములు తీసుకున్నామంటే క్వార్టర్లో ఏంటంటే 4 క్వార్టర్లుగా విభజిస్తాము. దాన్ని క్వార్టర్స్ అంటాం. హాఫ్ వచ్చేసి హాఫ్లుగా విభజించేది 2 హాఫ్లుగా. ఇప్పుడు ఈ 12 టీములు 2 హాఫ్లుగా విభజించడం అంటే ఇది చూడండి 6 దగ్గరగా 6. అదే క్వార్టర్లుగా విభజిస్తామంటే హాఫ్ అయితే n/2 హాఫ్లుగా విభజిస్తే n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని? 12/2 అంటే 2 1 2 6 వస్తాయి. అదే క్వార్టర్ అంటే 4 క్వార్టర్లు ఉంటాయి కాబట్టి n/4 12/4 4 1 4 3 12 అంటే ఒక్కొక్క క్వార్టర్లో 3 టీమ్స్ వస్తాయి. ఓకేనా. క్వార్టర్లుగా విభజించినప్పుడు n/4, టీమ్స్గా హాఫ్లుగా విభజించినప్పుడు n/2. ఓకే. నెక్స్ట్ 8th వన్. 8th వన్ వచ్చేసి ఒకసారి ఓడిన జట్టు మరలా ఆడుటకు అవకాశం లేని టోర్నమెంట్. ఒకసారి ఓడిపోయినప్పుడు మరలా ఆడుటకు అవకాశం లేని టోర్నమెంట్ ఏంటంటే నాకౌట్ టోర్నమెంట్. నాకౌట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బాగా యూజ్ చేసేది బాక్సింగ్లో యూజ్ చేస్తే నాకౌట్ టోర్నమెంట్. ఒకసారి వాడు కొట్టాడనుకో ఒక కిక్, ఆ కిక్ పడిపోతాడు అంటే నాకౌట్ అయ్యాడు, ఇంక లేడని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాకౌట్ టోర్నమెంట్ వచ్చేసి ఓడిపోయిందంటే ఇంక వాడు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ ఆడడానికి అవకాశం ఉంటుంది. అదే లీగ్ అయిందనుకో ఫస్ట్ మ్యాచ్ ఓడినా కూడా సెకండ్ మ్యాచ్కి అవకాశం ఉంటుంది, సెకండ్ మ్యాచ్ ఉంటుంది, థర్డ్ మ్యాచ్ అట్లా కొన్ని టీమ్స్కి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకేనా. అది లీగ్ చెప్పేటప్పుడు చెప్తా. నాకౌట్ అనేది ఓడిపోతే ఇంక ఇంటికి మళ్ళీ ఆడటానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ 9th వన్. ఒక టోర్నమెంట్ 30 జట్లు పాల్గొనగా జట్ల సంఖ్యను బట్టి అప్పర్ హాఫ్లు కనుగొనటకు సూత్రం. జట్ల సంఖ్యను బట్టి అప్పర్ హాఫ్ కనుగొనే సూత్రం అంటారు. ఎన్ని టీమ్స్ అండు? 30 టీమ్స్ అన్నాడు. 30 టీమ్స్ పాల్గొన్నప్పుడు అప్పర్ హాఫ్ను కనుగొనే సూత్రం. అప్పర్ హాఫ్ అయినా లోయర్ హాఫ్ అయినా ఇక్కడ సరి సంఖ్య వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకో n/2. ఇది n/2. ఓకేనా. n/2 అంటే n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్, 30/2 అంటే 2 1 2 15 అప్పర్ హాఫ్లో 15 టీమ్స్ వస్తాయి. అదే లోయర్ హాఫ్ అయిందనుకో, లోయర్ హాఫ్ కూడా n/2నే. ఏది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య వచ్చినప్పుడు n/2 అంటే 30/2 2 1 2 15 లోయర్ హాఫ్లో కూడా 15. ఇది అదే లోయర్ సరి సంఖ్య కాకుండా అంటే ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ వచ్చిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 31 వచ్చిందనుకో, అప్పర్ హాఫ్ కనుగొంటే సూత్రం ఏంటంటే n+1/2. n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్, 31 + 1/2 అంటే 32/2 2 1 2 16 టీమ్స్ వస్తాయి. ఏది అప్పర్ హాఫ్కి. అదే లోయర్ హాఫ్ అయితే n-1/2. n అంటే 31 - 1/2 30/2 2 1 2 15 లోయర్ హాఫ్లో టీమ్స్కి ఇవి 15.
అంటే అప్పర్ హాఫ్లో టీమ్స్ కనుకుంటే n+1/2, లోయర్ హాఫ్లో టీమ్స్ కనుకుంటే n-1/2. ఏది ఆడ్ నెంబర్ వస్తే, ఈవెన్ నెంబర్ వస్తే లోయర్ హాఫ్ అయినా అప్పర్ హాఫ్ అయినా n/2. ఓకే, నెక్స్ట్ అంటే 10th one 10వ క్వశ్చన్. బైస్ ఇచ్చు క్రమాన్ని బట్టి మూడో బైని ఏ భాగంలో ఇచ్చుటకు సరైనది. మూడో బై ఏ భాగంలో ఇచ్చుటకు సరైనదండు. బైస్ ఇచ్చే క్రమం ఏంటంటే 10వ క్వశ్చన్ ఏంటి, బైస్ ఇచ్చు క్రమాన్ని బట్టి మూడో బై ఏ భాగంలో ఇచ్చుటకు సరైనది అన్నాడు. ఓకేనా, బైస్ ఇచ్చే క్రమం ఏంటంటే చూడండి, బైస్ ఇచ్చే ఫస్ట్ బై వచ్చేసి లోయర్ హాఫ్లో లాస్ట్ టీమ్కి ఇవ్వాలి. సెకండ్ బై వచ్చేసి అప్పర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కి ఇవ్వాలి. థర్డ్ బై వచ్చేసి లోయర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కి ఇవ్వాలి. తర్వాత ఫోర్త్ బై వచ్చేసి అప్పర్ హాఫ్లో లాస్ట్ టీమ్కి ఇవ్వాలి. ఇది ఇక్కడ చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేసి చూపిస్తా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టీమ్స్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు బైస్ ఎన్ని వస్తాయి, 16 - 10. 16 అంటే పవర్ ఆఫ్ సంఖ్య 16 కాబట్టి 16 అంటే 6 బైస్ వస్తాయి. 6 అంటే ఇక్కడ కింద 3 వస్తాయి, పైన 3 వస్తాయి కదా. 6 ఇచ్చుడు. ఫస్ట్ బై ఎక్కడ ఇచ్చాము, లోయర్ హాఫ్లో లాస్ట్ టీమ్కు బై 1, తర్వాత అప్పర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కు బై 2, తర్వాత లోయర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కు, ఇది లోయర్ హాఫ్, ఇది అప్పర్ హాఫ్ అనుకుంటే ఇది లోయర్ హాఫ్. థర్డ్ బైస్ అక్కడ లోయర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కు బై 3, తర్వాత అప్పర్ హాఫ్లో లాస్ట్ టీమ్కు అప్పర్ హాఫ్ లాస్ట్ టీమ్ అంటే ఇది బై 4. ఓకేనా, ఇంకాను ఇప్పుడు 4 ఇచ్చాం కదా, 4 అయిపోయినాయి. ఇంకాను బై మిగిలి ఉంటే మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్లో ఇవ్వాలి. ఇప్పుడు 4 అయిపోయినాయి కదా, మొత్తం బైస్ ఎంత మనకు 6 కదా. సో మళ్ళీ ఏంటి, లోయర్ హాఫ్లో లాస్ట్ టీమ్కి బై 5, తర్వాత ఏంటి బై 5, తర్వాత అప్పర్ హాఫ్లో ఫస్ట్ టీమ్ ఇక్కడ బై 6 టీమ్స్ అయిపోయినాయి. ఓకేనా, అంటే 4 ఇవ్వగా ఇంకాను బై మిగిలి ఉంటే ఇదే ఆర్డర్లో ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, బై ఇచ్చు క్రమాన్ని బట్టి మూడో బై ఎక్కడ ఇవ్వాలని అడిగాడు. మూడో బై ఎక్కడ ఇస్తాం ఇప్పుడు, ఇగో లోయర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కి ఇక్కడ ఇస్తాం. ఇది B3 ఆన్సరు లోయర్ హాఫ్లో ఫస్ట్ టీమ్కి. ఓకే, నెక్స్ట్ 11th one. ఓకే, 11th క్వశ్చన్. 11వ క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో 36 టీంలు పాల్గొన్న మొత్తం మ్యాచ్లు ఎన్ని. ఓకే, మొత్తం మ్యాచ్లు ఎన్ని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ ఇచ్చాను, రాంగ్ వచ్చింది, టైప్ చేయడంలో రాంగ్ వచ్చింది. సో 36 మ్యాచ్లకు 36 టీమ్స్ పాల్గొంటే మ్యాచ్ల సంఖ్య అనుకోవడం సూత్రం ఏంటంటే, నాకౌట్లో n-1. n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ అంటే 36 - 1 అంటే 35 ఆన్సరు. కాకపోతే అక్కడ 28 ఇచ్చాను, అంటే బైస్కి ఇచ్చాను అనమాట, అది రాంగు. 28 రాంగు, 35 అనేది కరెక్ట్. ఇక్కడ ఏమంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో 36 టీమ్స్ పాల్గొన్నాక మొత్తం మ్యాచ్లు ఎన్ని, మ్యాచ్ల సంఖ్య కనుగొనడం సూత్రం n-1. ఓకే, నెక్స్ట్ 12th. టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల సంఖ్యను బట్టి లోయర్ హాఫ్లో 22 బైస్ ఉండగా అప్పర్ హాఫ్లో ఉండు బైస్లు ఎన్ని. ఓకేనా, లోయర్ హాఫ్లో ఎన్ని బైస్ ఉన్నాయంట, లోయర్ హాఫ్లో 22 బైస్ ఉన్నాయి. సో అప్పర్ హాఫ్లో ఎన్ని బైస్లు ఉంటాయని అడిగాడు. ఓకేనా, అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చానంటే 11, 21, 10, 20 ఇవి ఆప్షన్లో ఇచ్చాను. అంటే లోయర్ హాఫ్లో ఎప్పుడైనా చూడండి, లోయర్ హాఫ్లో బైసుల సంఖ్య ఎక్కువ ఉంటాయి, అప్పర్ హాఫ్లో బైసుల సంఖ్య తక్కువ ఉంటాయి. ఓకేనా, మళ్ళీ అప్పర్ హాఫ్లో టీముల సంఖ్య ఎక్కువ ఉంటాయి, లోయర్ హాఫ్లో టీముల సంఖ్య తక్కువ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అప్పుడు లోయర్ హాఫ్లో 22 బైస్ ఆల్రెడీ ఉన్నాయన్నాడు. సో 22 బైస్ ఉంటే అప్పర్ హాఫ్లో ఎన్ని ఉండాలి, లోయర్ హాఫ్లో 22 బైస్ ఉంటే అప్పర్ హాఫ్లో ఎన్ని ఉండాలి, ఉంటే 22 బైస్ వస్తాయి, లేదంటే 21 బైస్ వస్తాయి, అంతే కదా. ఉంటే సమానంగా ఉంటాయి, లేదా లోయర్ హాఫ్ కంటే అప్పర్ హాఫ్లో ఒక బై తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇక్కడ 11 కాదు, సో 10 కాదు, 20 కాదు, 21. ఒకవేళ ఇక్కడ 21 కాకుండా ఇక్కడ 22 ఉందనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి, 22కి ఇవ్వాలి, ఎందుకంటే 22 వచ్చే అవకాశం ఉంది కాబట్టి 22కి ఇవ్వాలి. 22 లేదా 20 ఉంది కాబట్టి 21, లోయర్ హాఫ్ తక్కువ టర్మ్స్ కాబట్టి. నెక్స్ట్ 13th. టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల సంఖ్య
బేసి సంఖ్యలో ఉన్నప్పుడు లోయర్ ఆఫ్లో బైసులు కనుగొనటకు సూత్రం. ఇక్కడ ఏమడిగాడంటే బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ అడిగాడు. టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల సంఖ్య బేసి సంఖ్యలో ఉన్నప్పుడు లోయర్ ఆఫ్లో బైసును కనుగొనటకు సూత్రం. ఓకేనా, బైసు కనుగొనటకు సూత్రం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉన్నాయనుకోండి. ఓకే, 9 బైస్ ఉన్నాయనుకోండి. 9 బైస్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి? బైస్ అనేది ఎప్పుడు లోయర్ హాఫ్లో ఎక్కువ ఉండాలి. అప్పుడు అప్పర్ హాఫ్లో బైస్ కనుగొన్న సూత్రం ఏంటంటే NB - 1/2. N అంటే నెంబర్ ఆఫ్ బైస్, 9 - 1/2 అంటే 8/2. 2 అంటే 2 4. అదే లోయర్ హాఫ్లో NB + 1/2 ఈజ్ ఈక్వల్ N అంటే 9 + 1/2 ఈజ్ ఈక్వల్ 10. 10/2 అంటే 2 అంటే 2 5. ఇది అంటే లోయర్ హాఫ్లో కనుక్కోవడానికి బైస్ NB + 1/2, అప్పర్ హాఫ్లో NB - 1/2. అది బైస్ కనుగొనే సూత్రం. నెక్స్ట్ వచ్చేసి ఈ రకమైన పోటీలో విజేతలు మాత్రమే కొనసాగుతారు. సింగిల్ నాకౌటా, లీగా, కాంబినేషనా, కింగ్స్ మెథడా? ఈ రకమైన టోర్నమెంట్లు అంటే ఇది చూడండి, నాకౌట్ టోర్నమెంట్. సింగిల్ నాకౌట్ అని ఆన్సర్ ఉంది. సింగిల్ నాకౌట్లో ఏం జరుగుతుంది? ఓడిపోయిన వాడు ఇంటికి వెళ్తాడు. సో గెలిచిన వాడే ముందు కొనసాగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏంది? ఈ రకమైన పోటీలు విజేతలు మాత్రం కొనసాగుతారు అంటే ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారని. అక్కడ ఏంటి ఆన్సర్? సింగిల్ నాకౌట్. అదే లీగ్ టోర్నమెంట్ అయితే అనుకో, ఓడిపోయినా కూడా వాడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వేరే లీగ్ ఆడటానికి అవకాశం ఉంది కాబట్టి అది కాదు ఆన్సర్. ఓకేనా, విజేతలు మాత్రమే కొనసాగే టోర్నమెంట్ ఏంటంటే సింగిల్ నాకౌట్ టోర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ 15th, కింద ఇవ్వబడిన జట్లకు బైస్ ఇచ్చే అవకాశం ఉండదు. బైస్ ఇచ్చే అవకాశం దేనికి ఉండదు? చూడండి, ఆప్షన్ ఏలో 2, 4, 8, 10, 18 ఇచ్చాను. ఆప్షన్ బిలో 4, 8, 16, 20, 26 ఇచ్చాను. ఆప్షన్ సిలో 4, 8, 16, 32, 64, డి 12, 8, 14, 16, 32 ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి ఎందుకైందంటే ఏమని ఇచ్చాను? కింద ఇవ్వబడిన జట్లకు బైస్ అనేది ఇచ్చే అవకాశం ఉండదు. బైస్ దేనికి ఇవ్వకూడదు? బైస్ దేనికి రావు అంటే పవర్ ఆఫ్ 2 సంఖ్య ఏదైతుందో వాటికి రావు. ఇక్కడ 2కి వస్తుందా? 2కి రాదు. 4కి వస్తుందా? 4 పవర్ ఆఫ్ 2 రాదు. 8కి వస్తే 8కి కూడా రాదు. 10కి వస్తుందా? 10కి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే పవర్ ఆఫ్ 2 సంఖ్య కాదు కాబట్టి. 18 కూడా వస్తుంది. సో ఇది కాదు ఆన్సర్. ఇక్కడ 4కి వస్తుంది, 8కి వస్తుంది, 10కి వస్తుంది, 20కి వస్తుంది, 26కి వస్తుంది. వీటికి రావు. ఎందుకు? పవర్ ఆఫ్ 2 సంఖ్య కాబట్టి. ఇక్కడ మొత్తం ఏమున్నాయి? ఇది పవర్ ఆఫ్ 2, 4 పవర్ ఆఫ్ 2, 8 పవర్ ఆఫ్ 2, 60 పవర్ ఆఫ్ 2, 32 పవర్ ఆఫ్ 2, 64 పవర్ ఆఫ్ 2 కాబట్టి ఇవన్నీ పవర్ ఆఫ్ 2 కాబట్టి బైస్ ఇచ్చే అవకాశం వాటికి ఉండదు. అది ఆన్సర్. ఇక్కడ 12కి బైస్ ఇచ్చే అవకాశం ఉంది, 8కి లేదు. 14కి ఉంది బైస్ ఇచ్చే అవకాశం, 16కి బైస్ ఇచ్చే అవకాశం లేదు, 32కి అవకాశం లేదు. అంటే 12కి 14కి ఉంది కాబట్టి ఇది కాదు ఆన్సర్. మొత్తం ఓన్లీ ఇక్కడ పవర్ ఆఫ్ 2 సంఖ్య సిలో ఉన్నాయి కాబట్టి వాటికి బైస్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సి ఆన్సర్. నెక్స్ట్ 16th, మండల స్థాయిలో జరిగే కబడ్డీ టోర్నమెంట్లో 17 జట్లు పాల్గొనగా మొత్తం రౌండ్స్ సంఖ్య అని అడిగాడు. రౌండ్స్ సంఖ్య అంటే చూడండి, 17 టీమ్స్ పాల్గొన్నాయంట. 17 టీమ్స్ పాల్గొంటే పవర్ ఆఫ్ 2 సంఖ్య ఎంత దానికి? అప్పుడు 17 అంటే పవర్ ఆఫ్ 2 సంఖ్య ఏంటి? 2, 4, 8, 16, 32, 64. ఓకే. ఈ 17 అనేది ఏ పవర్ ఆఫ్ 2 సంఖ్య దగ్గర ఉందంటే 16 దాటి ఉంది, అంటే 32 మధ్యలో ఉంది. 32 మధ్యలో అంటే పవర్ ఆఫ్ సంఖ్య 32 తీసుకోవాలి. అప్పుడు 1, 2, 3, 4, 5 5 రౌండ్స్ వస్తాయి. అదే ఒకవేళ 34 ఉంది అనుకో, 34 టీమ్స్ అనుకో, 2, 4, 8, 16, 32, 64, 128. ఇప్పుడు ఈ 34 ఎక్కడుంది? 32 తర్వాత 64 అంటే 64 పవర్ ఆఫ్ 2 సంఖ్య దగ్గర ఉంది, అంటే దాని లోపల ఉంది. అప్పుడు 1, 2, 3, 4, 5, 6 రౌండ్స్ వస్తాయి. ఇది రౌండ్స్ కనుగొనే సూత్రం. అంటే వచ్చిన టీమ్స్ని బట్టి పవర్ ఆఫ్ 2 సంఖ్య ఎక్కడ ఉందో, ఏ లోపల ఉందో చూసుకొని దాన్ని రౌండ్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 18th 1, 20 జట్లు టోర్నమెంట్ పాల్గొనగా మొదటి రౌండ్లో మ్యాచ్ల సంఖ్య గుర్తించండి. 20 జట్లు పాల్గొన్నాయంట. ఓకే, 20 జట్లు పాల్గొన్నాయి. 20 జట్లు పాల్గొంటే ఫస్ట్ రౌండ్లో మ్యాచ్ల సంఖ్య అన్నాడు. అప్పుడు 20 జట్లు అంటే మొత్తం ముందు బైస్ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. బైస్ ఎన్ని వచ్చినాయి? అప్పుడు పవర్ ఆఫ్ సంఖ్య 20కి 32 వస్తుంది. 32 - 20 అంటే 10 బైస్ వస్తాయి, 12 బైస్ వస్తాయి.
ఓకేనా. 12 బైస్ వస్తాయి. 12 బైస్ అంటే బైస్ ఇచ్చిన టీమ్స్ ఏంది ఫస్ట్ రౌండ్లో ఆడవు కదా. సో 12 టీమ్స్ అని ఆడవు. అప్పుడు 20 నుంచి 12 తీసేస్తే 8, ఓన్లీ 8 టీమ్స్ మాత్రమే ఆడతాయి. అప్పుడు 8 టీమ్స్ అంటే ఎన్ని మ్యాచ్లు వస్తాయి? 4 మ్యాచ్లు వస్తాయి. అంతేగా, ఇద్దరు కలిసి ఆడితే ఒక మ్యాచ్. సో 8 టీమ్స్ వచ్చినాయంటే 4 మ్యాచ్లు. అక్కడ ఆన్సర్ 4 ఇచ్చుంటే 4 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, బేస్ సంఖ్యలో జట్లు పాల్గొనగా నాకౌట్ పద్ధతిలో మొత్తం మ్యాచ్లు కనుగొనడం సూత్రం ఏదో. బేస్ సంఖ్య అయినా సరి సంఖ్య అయినా నాకౌట్ మ్యాచ్లో మ్యాచ్లు కనుగొనే సూత్రం n-1. ఫర్ ఎగ్జాంపుల్ 18 టీంలు పాల్గొన్నాయి అనుకో. 18 టీంలు అంటే n-1 అంటే 18-1 17 మ్యాచ్లు వస్తాయి. అదే 19 టీంలు పాల్గొంటే 19-1 n-1 కాబట్టి అప్పుడు 18 మ్యాచ్లు వస్తాయి. బేస్ అయినా సరి సంఖ్య అయినా n-1 వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఒక టోర్నమెంట్లో ఎక్కువ జట్లు పాల్గొన్నప్పుడు ఈ పద్ధతి ద్వారా పోటీ నిర్వహించడం ఉత్తమం. ఓకే, ఎక్కువ జట్లు అంటే ఎక్కువ టీమ్స్ అని నేను చెప్పాను ఫస్ట్. ఎక్కువ ప్లేయర్స్ అని అడిగితే ఛాలెంజ్ టోర్నమెంట్, ఎక్కువ టీమ్స్ అని అడిగితే కాంబినేషన్ టోర్నమెంట్. లీగ్ అని చెప్పాను కదా, లీగ్ కాదు కాంబినేషన్ టోర్నమెంట్. ఎక్కువ లీగ్ అని చెప్పాను ఇంతకుముందు, ఛాలెంజ్ టోర్నమెంట్ చెప్పేటప్పుడు చెప్పాను, లీగ్ కాదు. ఇది కరెక్ట్ చేసుకోండి. అంటే ఎక్కువ టీములు అంటే కాంబినేషన్ పెట్టాలి, ఎక్కువ ప్లేయర్స్ అంటే ఛాలెంజ్ టోర్నమెంట్ పెట్టాలి, లీగ్ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 21, కన్సులేషన్ టైప్ 1 పద్ధతిలో మ్యాచ్లు కనుగొనడం సూత్రం. కన్సులేషన్ టైప్ 1 మ్యాచ్లు కనుగొనడం సూత్రం. ఓకేనా. ఇది చూడండి, ఇది చాలా మంది డౌట్ ఉంది దీనికి, ఈ క్వశ్చన్కి చాలా మంది డౌట్ ఉంది, ఒకసారి చూడండి. ఓకే, కన్సులేషన్ టైప్ 1లో మ్యాచ్లు కనుగొనే సూత్రము n/2 - 1 ఇది. ఓకే, మీరు అందరూ రౌండ్స్ సూత్రం అనుకుంటారు. ఓకే, మీరు రౌండ్స్ కనుక్కుంటే చూద్దాం ఒకసారి. రౌండ్స్ కనుక్కుంటారు, రౌండ్స్కి ఎట్లా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 టీంలు తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకుందాం. 2 హాఫ్లుగా చేసుకుందాం. మ్యాచెస్ నిర్వహిద్దాం. ఓకే, ఓకే, 5 విన్నర్ అనుకుందాం. ఇక్కడ మనకు ఏంది కన్సులేషన్ టైప్ 1లో మొదటి మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని మళ్ళీ ఆడిపించాలి. సో ఇక్కడ 1 గెలిచాడు కదా, ఇక్కడ 2 గెలిచాడు అనుకుందాం. 2 గెలిచాడు, ఇక్కడ 3 గెలిచాడు, ఇక్కడ 5 గెలిచాడు, ఇక్కడ 7 గెలిచాడు అనుకుందాం. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరు? 1 ఓడిపోయింది, 4 ఓడిపోయింది, 6 ఓడిపోయింది, 8 ఓడిపోయింది. ఓకేనా, వీళ్ళకి మ్యాచ్ నిర్వహిస్తే ఫైనల్ విన్నర్ 6 అనుకుందాం. ఓకేనా, ఇది కన్సులేషన్ టైప్ 1. అంటే ఇక్కడ చూడు ఎన్ని రౌండ్స్ వచ్చినా చూద్దాం. అంటే రౌండ్స్ మనం రౌండ్స్కే సూత్రం అనుకుంటే ఇక్కడ ఇది ఒక రౌండ్, 1 రౌండ్, ఇది ఒక రౌండ్ 2, ఇది ఒక రౌండ్ 3, ఈ 3 రౌండ్లు, ఇది 4 రౌండ్, ఇది 5 రౌండ్ రావాలా ఏ సూత్రం ప్రకారం. అప్పుడు n/2 - 1 అంటే n/2 అంటే ఎన్ని టీమ్స్? 8/2 - 1 అంటే 2 1 జా 2 4 జా 4 - 1 అంటే 3 రౌండ్స్ రావాలి. 3 రౌండ్స్ వచ్చాయా? 1 2 3 4 5 రౌండ్స్ వచ్చాయి. సో రాలేదు కదా రౌండ్స్ గా సూత్రం. అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ సూత్రం తీసుకుంటే చూడండి, మ్యాచ్ సంఖ్య అంటే n/2 - 1. n అంటే ఎంత? నెంబర్ ఆఫ్ టీమ్స్. 8 - 2 - 1 అంటే 2 1 2 4 4 - 1 అంటే 3 మ్యాచెస్ కావాలా. ఇక్కడ చూడండి 1 2 3. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ పవర్ ఆఫ్ 2 సంఖ్య ఏదైతే ఉందో వాటికి మాత్రమే మ్యాచ్లు కనుగొనకు అవకాశం ఉంది. కానీ ఏ పవర్ ఆఫ్ 2 సంఖ్య కాకుండా ఏ సంఖ్య వచ్చినా మ్యాచ్లు కనుగొని సూత్రం లేదు. ఇప్పుడు 8 చూసామా, 16 చూద్దాం. చూడండి 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 2. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ 16 టీంలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా 8 టీంలు ఓడిపోతాయి. అంతే కదా, 8 టీంలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 2 4 6 8 10 12 14 16 ఓడిపోయినాయి అనుకుందాం. అంటే 8 టీంలు ఓడిపోతాయి కదా. 2 3 4 5 6 7 8 టీంలు ఓడిపోతాయి. 16 అంటే 8 టీంలు ఆటోమేటిక్ ఓడిపోతాయి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, దీన్ని బట్టి రౌండ్స్ సూత్రం చూడండి. 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వచ్చాయి ఇక్కడ. ఓకే, ఇది వదిలేసిండి. రౌండ్స్ అయితే 1వ రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్, 4 రౌండ్లు, 5 6 7 రౌండ్లు వచ్చాయా? 7 రౌండ్లు. అయితే ఓన్లీ రౌండ్స్ మాత్రం ఇక్కడ మనం చేసుకుంటే ఓన్లీ రౌండ్స్ 16కి మాత్రమే రౌండ్స్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? n/2 -1 n అంటే 16/2 - 1 2 1 జా 2 8 2 8 జా 8 - 1 అంటే 7 రౌండ్స్ రావాలి. ఈ యొక్క 4 ఈ యొక్క 3 7 రౌండ్స్ వస్తాయి. అంటే ఓన్లీ 16కి మాత్రమే రౌండ్స్ కరెక్ట్గా వస్తాయి, మిగతా దేనికి రావు. కానీ మ్యాచ్కి అనేది మ్యాచ్ల సంఖ్యకు మనం ఇదే సూత్రం అవలంబిస్తే 8కి వస్తుంది. అంటే పవర్ ఆర్డర్ సంఖ్య ఏదైతుందో వాటన్నిటికీ కరెక్ట్గా వస్తుంది. కానీ రౌండ్స్ మాత్రం 16 మాత్రం వస్తుంది కాబట్టి రౌండ్స్ కాదు. మీరు కరెక్ట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూద్దాం. n/2 - 1 16/2 అంటే 8 జా 8 - 1 అంటే 7 మ్యాచెస్ రావాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 మ్యాచెస్ వచ్చాయి. అంటే పవర్ ఆఫ్ సంఖ్య ఏదైనా ఇప్పుడు 16 వేసామా 32 వేసినా కూడా అదే వస్తుంది, 64 వేసినా అదే వస్తుంది, 120 వేసినా అదే వస్తుంది. ఏది పవర్ ఆఫ్ సంఖ్యకే ఈ మ్యాచ్లు కనుగొనే సూత్రం ఇది. మీరు ఈ 16 కాకుండా ఇంకా కొన్ని ఏ నెంబర్ వేసినా చూసినా రౌండ్స్కి మాత్రం ఈ రౌండ్స్కి ఇదే అవలంబిస్తే కరెక్ట్గా రాదు. కొన్నిటికి వస్తుందేమో కానీ కొన్నిటికి రాదు. సో మన సూత్రం అంటే ఏంది? ప్రతి దానికి రావాలా. ప్రతి దానికంటే ఇక్కడ ఆన్సర్ ఏంది? పవర్ ఆఫ్ సంఖ్య మాత్రం వస్తుంది కాబట్టి ఇది పవర్ ఆఫ్ సంఖ్య కాబట్టి తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ 22 చూడండి. జిల్లా స్థాయిలో జరిగే పోటీలో 13 జట్లు పాల్గొనగా కన్సలేషన్ టైప్ 2 ప్రకారం మొత్తం మ్యాచ్ల సంఖ్య ఎంత? ఓకేనా? మొత్తం మ్యాచ్ల సంఖ్య 13 టీంలు పాల్గొన్నాయి. కన్సలేషన్ టైప్ 2 సూత్రం ప్రకారం ఏంటంటే 2n - 3 మ్యాచ్లు కనుక సూత్రం లేదా 2n - 3. ఓకేనా? 13 ఓకే 13 కాబట్టి 2 13 - 3 13 2 అంటే 26 - 3 23 మ్యాచ్లు వస్తాయి. 23 మ్యాచ్లు వస్తాయి. అది ఎలాగో చూద్దాం. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టీమ్స్ వస్తాయి. ఓకే, బై ఎన్ని వస్తాయి? ఇప్పుడు బై ఎన్ని వస్తాయి అంటే 3 వస్తాయి. 16 - 13 కాబట్టి 3 వస్తాయి. బై 1 బై 2 బై 3. ఇది ఫైనల్ ఎన్నదా 6 అనుకోండి. ఓకేనా? మ్యాచ్ల సంఖ్య కన్సలేషన్ టైప్ 2 ప్రకారం ఎన్నో రావాలా? 23 రావాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్లో ఓడిపోయిన టీమ్స్ అన్ని మళ్ళీ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో ఎవడు ఓడిపోయారు చూడండి, 2 ఓడిపోయింది అనుకుందాం. 2 తర్వాత ఇక్కడ 4 ఇక్కడ 7 ఇక్కడ 9 ఇక్కడ 11 ఓడిపోయింది అనుకుందాం ఫస్ట్ రౌండ్లో. అప్పుడు అంటే 2 గెలిస్తే 3 ఓడిపోయింది, 4 గెలిస్తే 5 ఓడిపోయింది, 9 గెలిస్తే 10 ఓడిపోయింది, 11 గెలిస్తే 12 ఓడిపోయింది. వీటికి మ్యాచ్లు పెట్టాలి. ఇక్కడ 10 గెలిచాడు అనుకుందాం. ఇది R1లో ఓడిపోయిన వాళ్ళు. తర్వాత R2లో రౌండ్ 2లో ఓడిపోయిన వాళ్ళు చూద్దాం. ఇక్కడ మళ్ళీ 2 గెలిచాడు అనుకుందాం, 1 ఓడిపోయింది. తర్వాత 4 5 7 ఓడిపోయిందా? R1లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు? 2 ఆడితే 3 ఓడిపోయింది, 4 5 ఆడితే 5 ఓడిపోయింది, 6 7 ఆడితే 6 ఓడిపోయింది. తర్వాత 9 10 ఆడితే 10 ఓడిపోయింది, 11 12 ఆడితే 12 ఓడిపోయింది. 1 2 3 4 5 ఆడినాయి. 5 ఆడితే 8 - 5 అంటే 3 బైస్ రావాలి. బై 1 బై 2 బై 3 6 విన్నర్ అనుకుందాం. ఇది R1. R2 వచ్చేసి 2 3 ఆడితే 3 గెలిచింది కాబట్టి ఇక్కడ 2 1 ఆడితే మళ్ళీ 1 ఓడిపోయింది, 2 గెలిచింది. తర్వాత 7 4 ఆడితే 4 ఓడిపోయింది. తర్వాత 9 8 ఆడితే ఆల్రెడీ ఎక్కడ ఉంది
9, 8 కాబట్టి 8 ఓడిపోయింది. తర్వాత 13, 12, 11 ఆడితే 13 ఓడిపోయింది. ఇది R2. 8 గెలిచింది అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ 6కి 8కి పెట్టాలి. మళ్ళీ 6, 8కి ఇక్కడ 6 గెలిచారనుకుందాం, 8 గెలిచారనుకుందాం. తర్వాత R3లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు చూద్దాం. ఇక్కడ చూడండి, R1 ఇది, R2, R3, R4 ఇది. ఓకే, R3లో ఇక్కడ 2, 3, 2 గెలిచింది. ఇక్కడ కూడా ఇక్కడ 2 గెలిచింది. ఇక్కడ 4, 7 ఆడితే 7 గెలిచింది. 8, 9 ఆడితే 9 గెలిచింది. 11, 13 ఆడితే 11 గెలిచింది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 2 గెలిచింది, ఇక్కడ 9 గెలిచింది అనుకున్నాం. అప్పుడు 7 ఓడిపోయింది, 11 ఓడిపోయింది. 7, 11 ఓడిపోయింది కాబట్టి 2 పెడితే 11 గెలిచింది అనుకున్నాం. ఇక్కడ ఈ 11కి ఇక్కడ ఏదైతే గెలిచిందో 8కి, ఇక్కడ 8కి 11 పెట్టాలి. అప్పుడు మళ్ళీ 8 గెలిచింది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ R4 చూస్తే R4లో ఏంది, 2, 9 ఆడాయి. 2, 9 ఆడాయి కాబట్టి 2, 9 పెడితే 9 గెలిచింది అనుకుందాం. 9 గెలిచింది. ఓకేనా? ఇక్కడ 8 గెలిచింది కదా, 8, 9 ఆడాలి. మళ్ళీ 8, 9 ఆడితే ఇక్కడ 9 విన్నర్, ఫైనల్ విన్నర్ అనుకున్నాం. అయితే ఇప్పుడు మ్యాచ్లు చూద్దాం ఎన్ని వచ్చాయో. మ్యాచ్లు ఎన్ని రావాలి మనకు? 23 రావాలి లెక్క ప్రకారం. ఓకేనా? ఇది చూడండి, మ్యాచ్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఇది ఒకటి 18 కదా. ఇక్కడ మళ్ళా 18 తర్వాత 19, 20, 21, 22 ఎన్ని కావాలా? 2n-3 కదా. ఓకేనా? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇక్కడ 12, 13, 14, 15, 16, 17, 18, ఇది 19, 20, 21, 22, 23 టీంలు. ఓకేనా? 23 టీంలు. ఏది? ఈ సూత్రం ప్రకారం 2n-3. 2n అంటే 13 - 3, 26 - 3 అంటే 23. మొత్తం ఎంత? 23 మ్యాచ్లు కరెక్ట్ ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్, జరిగే ప్రదేశాన్ని బట్టి పోటీలు ఎన్ని రకాలు? బేస్డ్ ఆన్ ప్లేస్ కాంపిటీషన్ హౌ మెనీ టైప్స్? జరిగే ప్రదేశం అంటే బేస్డ్ ఆన్ ప్లేస్ని బట్టి అంటే 2 రకాలు, ఇంట్రామోరల్, ఎక్స్ట్రామోరల్ వస్తుంది. బేస్డ్ ఆన్ ప్లేస్ జరిగే విధానాన్ని బట్టి అంటే 4 రకాలు వస్తుంది. ఓకేనా? చెప్తా చూడండి, జరిగే ప్లేస్ని బట్టి అంటే ఇంట్రామోరల్, ఎక్స్ట్రామోరల్ 2 రకాలు. జరిగే విధానం అంటే ఫార్మేట్ని బట్టి అంటే 4 రకాలు. నాకౌట్ టోర్నమెంట్, లీగ్ టోర్నమెంట్, కాంబినేషన్ టోర్నమెంట్, ఛాలెంజ్ టోర్నమెంట్, 4 రకాలు. అది గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 24. ఒక టోర్నమెంట్లో 500 జట్లు పాల్గొనగా మొత్తం బైస్లన్నీ 515 జట్లు. అంటే ఇది పవర్ ఆఫ్ ద సంఖ్య కాబట్టి పవర్ ఆఫ్ ద సంఖ్యకు నో బైస్, 0. ఓకే, ఇది ల్యాడర్ మరియు పిరమిడ్ పద్ధతి పోలి ఉంటుంది. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ల్యాడర్ అండ్ పిరమిడ్. ఫన్నెల్ మెథడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది చూడండి, ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇట్లుంటుంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ల్యాడర్ అండ్ పిరమిడ్. ల్యాడరు, ఇది పిరమిడ్. ఈ రెండు మెథడ్లు పోలి ఉండేదే ఫన్నెల్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ 26. కింగ్స్ టోర్నమెంట్కి మరొక పేరు ఏంటంటే మహారాజా టోర్నమెంట్. అది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చదువుకుంటే అర్థమైంది. ఏంటి? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ కింగ్ టోర్నమెంట్ అంటే మహారాజా టోర్నమెంట్. 26. 27. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ టోర్నమెంట్ ఉపయోగించడం జరిగిందంటే లాబర్ట్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్. ఇది ఒక రోజులో కానీ, ఒక గంటలో కానీ, ఒక గంట 2 గంటల్లో కానీ విజేత నిర్ణయించవచ్చు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లాబర్ట్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్ విజేత నిర్ణయించారు. అంటే సెకండ్ వార్ టైంలో దాన్ని ఆ టోర్నమెంట్ యూజ్ చేయడం జరిగింది. తర్వాత 28.
ఈ రకమైన టోర్నమెంట్ నిర్వాహకుల దక్షత తగ్గే అవకాశం ఉంది. నిర్వాహకుల దక్షత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ అవి ఎక్కడ తగ్గుతాయి, లీగ్ టోర్నమెంట్ తగ్గుతాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, ఎక్కువ సమయంతో కూడుకుంది. ఇప్పుడు మనం ఏదైనా టోర్నమెంట్ పెట్టినప్పుడు చూడండి, మనం ఫస్ట్ మ్యాచ్ మనం అఫిషియేటింగ్ చేస్తున్నప్పుడు, ఒక ఫస్ట్ మ్యాచ్ అఫిషియేటింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంతైతే యాక్టివ్గా ఉంటామో సెకండ్ మ్యాచ్కి తగ్గుతుంది, తర్వాత థర్డ్ మ్యాచ్ ఇంకా తగ్గుద్ది, ఫోర్త్ మ్యాచ్ ఇంకా తగ్గుద్ది. అంటే సమయం ఎక్కువ అవుతుంది, నిర్వాహకుల దక్షత ఆటోమేటిక్గా తగ్గుద్ది. దేంట్లో తగ్గుద్ది అంటే ఓన్లీ లీగ్ టోర్నమెంట్లో, నాకౌట్ టోర్నమెంట్ తగ్గుతుంది. తర్వాత 29 ఈ పద్ధతిలో పిచ్చర్ తగిన స్థానం ఉంచడానికి బలమైన జట్లు ఎంపిక చేస్తారు. అంటే బలమైన జట్లను ఒక పిక్చర్స్లో మనం ఉంచాలి. ఒక పిక్చర్స్లో మనం ఉంచాలి అనుకున్నప్పుడు సీడింగ్ ఇస్తారు. అంటే నువ్వు ఫస్ట్ క్వార్టర్లో, సెకండ్ క్వార్టర్లో, థర్డ్ క్వార్టర్లో, ఫోర్త్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే బలమైన జట్లు ఒకే ఆఫ్లో పడకుండా. ఓకేనా. నెక్స్ట్ 30 ఈ రకమైన టోర్నమెంట్ బలమైన జట్లు ముందుగా సాగే అవకాశం ఉంది, బలహీనమైన జట్లు ముందుకు సాగే అవకాశం ఉందంటే ఇదే చూడండి. బలహీనమైన అంటే వీక్ టీమ్స్ ముందుకు సాగే అవకాశం ఎక్కడ ఉంటుంది, నాకౌట్ టోర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే లాటరీ ద్వారా మనం టీంలు కలిపేస్తాం కాబట్టి అప్పుడు ఏ టీం ఎక్కడికి వస్తుందో తెలియదు. సో ఏ టీం ఎక్కడికి వస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ హాఫ్లో బలమైన టీంలు పడవచ్చు, బలహీనమైన టీంలు పడవచ్చు. అప్పుడు ఒకే హాఫ్లో 2 బలమైన టీంలు కూడా పడవచ్చు. ఇక్కడ సెకండ్ హాఫ్లో బలమైన టీంలు పడవచ్చు, ఇక్కడ బలహీనమైన టీంలు పడవచ్చు. అప్పుడు ఇక్కడ ముందుకు సాగుద్ది, అంటే ముందుకు ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది ఏది, బలహీనమైన టీం. అందుకే ఈ లోపాన్ని తొలగించడానికి సీడింగ్ ఇస్తాం మనం. నెక్స్ట్ 31 లీగ్ టోర్నమెంట్ పిక్చర్స్ ఏ పద్ధతితో గుర్తించండి. కానిది గుర్తించండి అన్నాడు. కానిది గుర్తించండి లీగ్ టోర్నమెంట్లో మూడు పిక్చర్స్ వేయచ్చు. ఒకటి సైక్లిక్ మెథడ్, 2 ట్యాబ్లర్ మెథడ్, 3 స్టేర్ కేస్ మెథడ్. ఈ మూడు పద్ధతిలో పిక్చర్స్ వేస్తారు. కానిది ఏంటంటే ల్యాడర్ మెథడ్. అది ఆన్సర్. ఒక టోర్నమెంట్లో పాల్గొన్న జట్లు 16 వయసు ఉండగా 3వ క్వార్టర్లో మొత్తం వయసు వచ్చు. సో ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టోర్నమెంట్లో 16 వయసు ఉన్నాయంట. అంటే జట్టు సంఖ్య పాల్గొన్నప్పుడు 16 వయసు ఉన్నాయి. 16 వయసు ఉంటే క్వార్టర్లకి పెంచినప్పుడు NB/4 ఏది సర్జన్కి వచ్చింది. NB అంటే 16/4 అంటే 4 1 4 4 ఒక్కొక్క క్వార్టర్లో 4 వస్తాయి. ఓకేనా. మీకు ఆల్రెడీ ఒక వయసు ఇచ్చే విధానము, టీమ్స్ ఎక్కువ వస్తే టీమ్స్ ఇచ్చే విధానం చెప్పినా చూడండి, అర్థమైంది. ఓకే. NB/4 అంటే 4, ప్రతి క్వార్టర్లో 4 వయసు వస్తాయి. తర్వాత పోటీలో 46 జట్లు పాల్గొనగా 2వ క్వార్టర్లో వయసు సంఖ్యను గుర్తించండి. పోటీలో 46 జట్లు పాల్గొన్నాయంట. సో 46 జట్లు పాల్గొనగా 2వ క్వార్టర్లో వయసు సంఖ్యను గుర్తించండి. వయసు అంటే అప్పుడు మొత్తం వయసు ఎన్ని ఉంటాయి, మొత్తం వయసు 64 మైనస్ 46. 64 ఎందుకు తీసుకున్నాం, పరాపు సంఖ్య కాబట్టి 46. 64 అంటే ఎంత వస్తాయి, 14, 8, 1, 18 వస్తాయి. అంతేగా 18 వయసు వస్తాయి. 18 వయసు అంటే 18 వయసు 4 క్వార్టర్లు గమనించినప్పుడు 18/4 అంటే 4 1 4 4 16 కదా. ఇంకా 2 వయసులు మిగులుతాయి. అప్పుడు వయసు ఇచ్చే విధానం ఏంటి, 4 సెకండ్ 1 థర్డ్ కదా. ఓకే, ఇక్కడ ఒక 4 వయసు వచ్చి, ఇక్కడ 4 వయసు వచ్చి, ఇక్కడ 4 వయసు వచ్చి, ఇక్కడ 4 వయసు వచ్చాయి. 16 సరిపోయినాయి. 2 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. ఫస్ట్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు 4 క్వార్టర్లు వేయాలా, తర్వాత సెకండ్ క్వార్టర్లు వేయాలా. అప్పుడు ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ 5 వస్తాయి. ఈ యొక్క 10, ఈ యొక్క 18 సరిపోయినాయి కాబట్టి. సో ఫస్ట్ క్వార్టర్లో, ఫోర్త్ క్వార్టర్లో 5 వయసు, సెకండ్ క్వార్టర్లో 5 వయసు, థర్డ్ క్వార్టర్లో 4 వయసు, ఫస్ట్ క్వార్టర్లో 4 వయసు. సో 3వ క్వార్టర్లో ఎంత, 2వ క్వార్టర్లో అప్పుడు వయసు ఎన్ని, 5 వయసు ఆన్సర్. తర్వాత పోటీల్లో 46 జట్లు, అది ఓకే. 34 ఈ క్రింది దానికి సరికాని గుర్తించండి అంటూ. బైని మొదటి రౌండ్లో ఇవ్వాలి, కరెక్టే. సరికాని దాన్ని గుర్తించండి. 34 క్వశ్చన్. బైని మొదటి రౌండ్లో ఇవ్వాలి, కరెక్టే. స్పెషల్ సీడింగ్ టీమ్స్ నేరుగా ఫైనల్లో ఆడుతుంది. చూడండి, స్పెషల్ సీడింగ్ టీము నేరుగా ఫైనల్ ఆడుతుందంట. నేరుగా ఫైనల్ ఆడుతూ క్వార్టర్స్లో కానీ సెమీఫైనల్లో కానీ స్పెషల్ సీడింగ్ ఆడుతుంది. సీడింగ్ టీమ్స్ కూడా 2వ రౌండ్లో ఆడుతుంది, అది కరెక్టే. ఓకేనా. అక్కడ సరికానిది ఏంటంటే స్పెషల్ సీడింగ్ టీమ్స్ నేరుగా ఫైనల్లో ఆడుతుంది, అది ఆడదు. ఓన్లీ క్వార్టర్స్, సెమీఫైనల్స్ ఆడుతుంది. 35 ఒక బలమైన జట్టు ఒక బలమైన జట్టుకి ఒకే అర్ధ భాగంలో ఉండకుండా ఇచ్చుటకుతుంది. అంటే ఇప్పుడు అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ అంటామా. ఈ అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ ఒక బలమైన జట్టు ఒకే అర్ధ భాగంలో, అంటే ఒక బలమైన జట్టు ఇక్కడ ఒక బలమైనది, ఇక్కడ ఒక బలమైనది, లేదా ఇక్కడ 2 బలహీనమైనవి, ఇక్కడ 2 బలహీనమైనవి, అట్లా ఒకే హాఫ్లో పడకుండా మనకు అత్యధికంగా ఇచ్చేది ఏంటంటే సీడింగ్ ఇస్తాము. అంటే బలమైన జట్టుకు సీడింగ్ ఇస్తాము. అర్థమైందా. అంటే ఒకే హాఫ్లో 2 బలమైన జట్లు కానీ 2 బలమైన జట్లు కానీ పడకుండా. 36
36 జట్లు మ్యాచ్లు ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ సీడింగ్ ప్రకారం. ఒలింపిక్ సిస్టమ్ ఆఫ్ నేను వేరే వీడియో చేస్తాను, తర్వాత చూద్దాం. ఓకే, 32 జట్లు ఒలింపిక్స్, అది సేమ్ క్వశ్చన్. 38 సైక్లింగ్ మెథడ్లో ఎటువైపు కదిలించబడుతుంది? సైక్లింగ్ మెథడ్లో ఎటువైపు కదిలించబడుతుంది అన్నమాట. 38 క్వశ్చన్ చూడండి. సైక్లింగ్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 టీమ్స్ ఉందనుకో, 1 2 3 4 5 6, ఇది 6 టీమ్స్ అనమాట. 6 టీమ్స్ చూడండి. తర్వాత 1 అనేది ఇక్కడ స్థిరంగా ఉంచాలి సరిసంఖ్య వచ్చినప్పుడు. 2 3 4 5 6 ఎటువైపు కదిలించబడుతుంది అంటే చూడండి, ఎటువైపు అంటే ఎడమవైపు కదిలించబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లాక్ వైజ్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ ఇదే కదా, ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇది రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ అయితే, సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కదిలించబడుతుంది. ఎట్లా క్లాక్ వైజ్ అనమాట. ఇది చూడండి, క్లాక్ వైజ్, ఇలా క్లాక్ వైజ్. ఆన్సర్ కూడా అది ఎటువైపు కదిలించబడుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఆన్సర్ రావాలి. జిల్లా స్థాయిలో జరిగే ఖోఖో టోర్నమెంట్లో ఈ లీగ్ పద్ధతి ప్రకారం ఒక జట్టు మ్యాచ్ ఓడిన ఖోఖో మ్యాచ్ జిల్లా స్థాయిలో ఆడుతారంట. అది ఒక మ్యాచ్ ఓడిపోయిందంట. మరి దానికి వచ్చు పాయింట్లు ఏంటంటే 0, ఓడిపోతే 0 పాయింట్లు. అదే గెలిస్తే లీగ్ టోర్నమెంట్లో గెలిస్తే 3 పాయింట్లు వస్తాయి. మామూలుగా అన్ని టీములకి ఏ క్రీడకి ఏ స్పోర్ట్స్ అయినా 2 పాయింట్స్ వస్తాయి. కానీ నాకౌట్ లీగ్ టోర్నమెంట్లో ఖోఖో ఆడితే 3 పాయింట్లు వస్తాయి. 30 జట్లను 5 జోన్స్గా విభజన చేసిన నాకౌట్లో మొత్తం 8 మ్యాచ్లు. ఓకేనా, రైట్. ఇవి ఇక్కడ చూడండి, 40 క్వశ్చన్లు చెప్పాను. ఈ వీడియోలో 40 క్వశ్చన్లు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 60 క్వశ్చన్లు అనేది చేస్తాను. అంటే టైం ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఎన్ని క్వశ్చన్? 40 క్వశ్చన్లు అనేది 40వ క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను.